వెల్కమ్ టు ద పాయింట్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ డీపీటీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఒక హై డ్రామా నెలకొంది. మొదటగా మనం చూస్తే దాదాపుగా 14,000 కోట్లకు సంబంధించిన హామీల అమలులో భాగంగా డబ్బులు జమ ఇవాళ ఆ లబ్ధిదారులకు జరగాల్సిన నేపథ్యంలో ఒక హై డ్రామా నెలకొన్న పరిస్థితి మనం చూసాం. మొదటగా ఈసీ ఆ విషయాన్ని బ్రేక్ వేస్తే ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళిన తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కనిపించింది. బట్ వెంటనే మరొకసారి ఈసీ దానిపైన అబ్జెక్షన్లు లేవనెత్తడము, అదే సందర్భంలో డివిజన్ బెంచ్లో దానికి గవర్నమెంట్ అనుకున్నంత స్థాయిలో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో ఇది మొత్తానికి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ పడే నేపథ్యంలో ఎవరికి వారే దీన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిగా చూస్తే మాత్రం నేను ప్రజలకు డబ్బులు చేరవేయాలని ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డుపడ్డారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే, మరోవైపు ఇదంతా సర్కారీ డ్రామాగా ప్రతిపక్షం కొట్టిపారేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి దీనివల్ల ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి అనే విషయంతో పాటు దీనివల్ల లబ్ధిదారులు ఎంతమాత్రం ఇబ్బంది పడుతున్నారన్నది మరొక ప్రశ్న అరైజ్ అవుతున్న నేపథ్యంలో దీనిపైన ఇవాళ మనం చర్చా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు రవికుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయితే, అలాగే లింగంనేని శివరాం ప్రసాద్ గారు వైసీపీ నుంచి, అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు టీడీపీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, మనం చూస్తున్నాం ఏదైతే అంటే ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించి వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి విషయంలోనూ అందులో ముఖ్యంగా అందులో పడుతున్న బ్రేక్లన్నింటినీ కూడా అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుందన్నది మనము గతంలో పెన్షన్ల విషయంలో చూసాం. ఇప్పుడు మరొకసారి చాలా పెద్ద ఎత్తున దాదాపుగా 14,000 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది లబ్ధిదారులకు చేరలేదు. దానికి మరొకసారి బూచిగా బాబును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటారు? అసలు ఈ మొత్తం ఈ డ్రామాలో ఈసీనేమో ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, తెలంగాణకి మరొక రకంగా, వివిధ రాష్ట్రాల్లో ఇంకొక రకంగా బిహేవ్ చేసిందనే మాటని కోర్టే కమెంట్ చేసింది. సో ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక గోల్డెన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా మనం చూస్తాము. అది మీకు గతంలో చాలా సార్లు చెప్పా, టిఎన్ శేషన్ గారు ఉండేటప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రతిష్ట అనేది అద్వితీయంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న సందర్భం చూసాము. అలానే ఈ 2024 లోక్సభ ఎలక్షన్స్ ముందుగానే మీరు అబ్జర్వ్ చేస్తూ ఒక ఎలక్షన్ కమిషనర్ రాజీనామా కూడా చేసిపోయిన సందర్భం కూడా చూసాం. దీనింటే స్వతంత్ర ప్రతిపత్తి గల ఇలాంటి సంస్థలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రెసిడెంట్ ని ఫాలో అవడం అనేది నిజంగా ఆశ్చర్యకర విషయం. మొన్న కూడా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక పాయింట్ చెప్పినా నేను, తెలంగాణలో ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు హిస్టరీలో ఎక్కడ కూడా ఒక ఎడిషనల్ ఇన్ఛార్జ్ డీజీపీతో రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు గాని ఎలక్షన్స్ గాని నిర్వహించిన సందర్భాలు లేవు. బట్ ఇప్పుడు చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేటప్పుడు మొన్నటి వరకు కూడా ఒక డీజీపీ ట్రాన్స్ఫర్ విషయంలో ఒక హెచ్ఓపిఎఫ్ ఎడిషనల్ చార్జ్ ఒక జూనియర్ ఆఫీసర్ ని క్యారీ చేసిన సందర్భం ఉంది. దీనికి ప్రెసిడెంట్ గా ఏం తీసుకుందంటే తెలంగాణలో అంజనీ కుమార్ గుప్తా గారిని కూడా ఆ విధంగానే కంటిన్యూ చేశాం కాబట్టి ఆ క్లాజ్ ఆంధ్రప్రదేశ్ కి వర్తిస్తుందని చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు తెలంగాణలో వర్తించిన క్లాజ్ అనేది ఈరోజు ఆంధ్రాకి ఎందుకు వర్తించదో చెప్పాల్సిన అవసరం కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అయితే ఏంటంటే ఎవరు ఎలక్షన్ కమిషన్ అడగకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు వివరణలు కూడా ఇవ్వరు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి ఎస్ ఇది నిజం, ఇది లీగల్ పాయింట్ తో ఈ వ్యాలిడేషన్స్ తో మేము చేసాం, ఈ వ్యాలిడేషన్స్ తో మేము చేయలేకపోయామని చెప్పిన సందర్భాలు భారతదేశ ఎంటైర్ రాజకీయ చరిత్రలో అతి తక్కువ. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అనేది ఆల్రెడీ అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. గతంలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్స్ ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో అద్దంకి దయాకర్ ఎలక్షన్ కూడా మనం చూసాం ఎంత దారుణంగా జరిగింది అనేది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పోలింగ్ పర్సంటేజ్ని కూడా మ్యానిపులేట్ చేసిన సందర్భాలు కూడా వచ్చినాయి. సో ఇలాంటివన్నిటికీ కూడా ఎలా ఆన్సర్ చేస్తుంది అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ని ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ఎంసీసీ కోడ్, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకున్న గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా తను కూడా ఫాలో అవ్వాల్సిన సందర్భం అయితే ఉంది. ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా నియమ నిబంధనల్ని వర్తించడం అనేది నిజంగా హాస్యాస్పదం. అయితే ఇక్కడ అంటే ఎంతో కొంత వైసీపీ దీన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమో లేకపోతే తద్వారా ఓట్లకు సంబంధించిన ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది అన్నదాన్ని ఈసీ పూర్తిగా నమ్ముతోంది. ఆ కారణం చేతి ఇలా చేసింది అన్నది కూడా మరొక వర్షన్ వినిపిస్తుంది. అది ఆ వర్షన్ని కన్సిడర్ చేసి
రాష్ట్రానికి ఒక రకంగా అలాంటి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ కనేవి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పరిపాలనా అధికారి ఏం చేస్తాడనంటే తన తాలూకు ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏంటి అని అంటే ఆయన బటన్ ఎప్పుడో 45 రోజుల క్రిందట నొక్కాడు, ఫండ్స్ ఇప్పటి వరకు ఏం రిలీజ్ చేయకన్నా తన సొంత కంపెనీలు అయినటువంటి చెవిరెడ్డి గారికి కావచ్చు, లేకపోతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి కావచ్చు, ఏంటంటే మధ్యలో ఫండ్స్ అన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళకి వనరులు ఉన్నాయి, బట్ ఈ పథకాలకు అప్పుడే ఎందుకు రిలీజ్ చేయలేదనేది ప్రతిపక్షం ఆరోపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీద ఉంది. ఎందుకంటే 45 రోజులు అయిన తర్వాత ఎందుకు ఈ డిలే జరిగింది, ఎందుకు ఈ ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ లో లేట్ అయింది, లేకపోతే ఉన్నా కూడా ఎందుకు ముందు కంపెనీస్ కి ఎందుకు రిలీజ్ చేసుకున్నారనే విషయం కూడా క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. మాణిక్యాలరావు గారు, ఇక్కడ అంటే వైసీపీ వేస్తున్న చాలా స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, సరే ఇవి కొత్తగా స్టార్ట్ చేసిన కార్యక్రమాలు కాదు, కొత్తగా మొదటిసారి రిలీజ్ చేస్తున్న ఫండ్స్ కాదు, ఇవన్నీ గత 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము, ఈసారి ఒకసారి బటన్ నొక్కిన తర్వాత వెంటనే పడాలన్నది లేదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం ఇప్పటిదాకా వచ్చింది. బట్ ఏది ఏమైనా మీరు ఆ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నమే, ఆ లబ్ధిదారులు ఆ డబ్బులు తీసుకొని ఆనందంతో ఉండడం మీరు నచ్చకనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు అన్నది వైసీపీ చేస్తున్న ఒక ఆరోపణ. ఎందుకు ఇందుకు అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ డబ్బులు పడితేనే ఓటర్లు ప్రభావితం అయిపోతారన్న అనుమానాలు మీకు ఎందుకు వచ్చాయి? నమస్కారం అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, వీక్షకులందరికీ నమస్కారం. చిదంబరం గారు, నా మాట వినపడుతుందండి? చెప్పండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి పని ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చేయాలి. ఏదైతే నగదు డైరెక్ట్ గా ఇవ్వటం కానీ ఇండైరెక్ట్ గా ఇవ్వటం కానీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో 1-2 రోజుల ముందు ఇవ్వకూడదు అనేది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని ప్రభావితం చేస్తాయి అనేది అందరికి తెలిసినటువంటి విషయం. ప్రభుత్వం కూడా ఈసీ చేతుల్లో నుంచి ఇప్పుడు నడుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడవట్లేదు. మన పరిశీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు నా బటన్ నొక్కి పథకాలు ద్వారా నగదు బదిలీ చేయాలి అనుకుంటే బటన్ నొక్కినప్పుడే ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ దగ్గర ప్రజలకి నిజంగా ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి అని చెప్పేసి అనుకుంటే మీరు ఏదైతే చేయూతకి, ఇన్ఫుడ్ సబ్సిడీ, ఆసరాకి వాటి కోసం నొక్కినటువంటి డబ్బులు దాదాపు 45 రోజుల తర్వాత ఎన్నికలు ఇంకా రేపు లేదు ఎల్లుండి జరుగుతున్నాయి అంటే అది ప్రభావితం చేయటానికి కాదా? ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ 2 రోజులు ఆగండి, 13వ తారీఖు అయిపోయిన తర్వాత 14వ తారీఖు 15వ తారీఖు వేసుకోండి, దానికి మీకు ఇబ్బంది ఏంటి? ఈ 2 రోజుల్లోనే 45 రోజులు ఆపి 45 రోజుల నుంచి ఇబ్బంది పడతలేదా? 45 రోజుల నుంచి వాళ్ళకి మేలు జరగదా? కాబట్టి ఎన్నికల కమిషన్ అడిగిన దానికి కూడా మీరు సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు సంబంధించినటువంటి వాళ్ళు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు మీరు పంపించి ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ప్రజల అవసరాలు ఖచ్చితంగా తీరుతాయి అనుకున్నా, ప్రజలకి దీనివల్ల మేలు జరుగుతాయి అనుకున్నా ఇన్ని రోజులు ఆగాల్సినటువంటి అవసరం అయితే మీకు లేదు కదా. కేవలం ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసం ఈ డబ్బులతోటి, ఈ డబ్బులు ఇవ్వటం ద్వారా ప్రలోభ పెట్టాలనో అవకాశం ఉండట్టే కదా. ఈ రోజు కోర్టు చెప్పిన తర్వాత కూడా, కోర్టు చెప్పినటువంటి దాటిని కూడా మీరు పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది. మీరు అప్పుడనగా బట్టన్ నొక్కితే ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు? ప్రతిసారి ఇట్లాగే జరుగుతుందా? అట్లా కనుక జరిగితే గతంలో మీకు సంబంధించినటువంటి ఆ చార్ట్ మొత్తాన్ని కూడా మా ముందు పెట్టండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఈ రోజు ఇప్పుడే సాక్షిలో కూడా ఒకటి చూసేది, వాళ్ళు ఏమంటారంటే కోర్టు కంటే ఈసీ గొప్పదా? గతంలో కూడా వీళ్ళు మాట్లాడారు, మేము అమరావతి విషయంలో మేము వెనక్కి తీసుకుంటా ఉన్నాము, అమరావతి తీసుకున్నటువంటి దాంట్లో కోర్టు తప్పు పడతా ఉంది, మేము 3 రాజధానులు అన్నాము, కోర్టు గొప్పదా మేము గొప్పదా? అసలు ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఈ రోజు మీ చేతుల్లో ప్రభుత్వం లేదు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నుంచి నడుస్తా ఉంది. ఎన్నికల కమిషన్ కి కొన్ని నియమ నిబంధనలు నేను ఇక్కడ వాళ్ళ ప్రశ్న అది కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా 3 రోజుల ముందు అంటే 11, 12, 13 ఈ 3 రోజుల్లో కాకుండా
10వ తారీఖునే మీరు మొత్తం కంప్లీట్ చేయండి అని చెప్పి అర్ధరాత్రి పూట అంత చాలా కీలకంగా ఆదేశాలు ఇచ్చినప్పుడు దానికి సహకరించకుండా ఈసీ మరొకసారి ఈ క్లారిఫికేషన్లో ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి టైం 3 గంటల దాకా పెట్టడము, 4 గంటల తర్వాత బ్యాంక్ టైమింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆపేసేయండి 15 తర్వాత చూసుకుంటున్న టైంలో చెప్పడం, ఇవన్నీ చూస్తే ఎక్కడో ఒక చోట ఎలక్షన్ కమిషను స్వయం ప్రతిపత్తితో పనిచేయట్లేదు, బీజేపీ కనుసనల్లో పనిచేస్తుంది, ఇప్పుడు ఆ కూటమిలో మీరున్నారు అందుకే మీరు చెప్పింది నడుస్తుంది అన్నది వైసీపీ చెప్తున్న దానికి మేబీ దాన్ని పాయింట్గా ఆలోచించాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందేమో. ఎన్నికల కమిషను చేసేటువంటి పనుల్లో తప్పులుంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ తప్పు పట్టవచ్చు. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ మీద కోర్టుకెళ్లారు, ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకెళ్లి వివరణ చెప్పింది. మీకు దురుద్దేశం కనుక లేకపోతే జనవరి 24వ తారీఖున బటన్ నొక్కితే దాదాపు ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే కూడా వచ్చింది. ఇప్పుడు దాకా మీరు ఎందుకు వేయలేదు? మీకు దురుద్దేశం లేకపోతే ఇవాళ రేపట్లో ఎందుకు వేయాలనుకుంటా ఉన్నారు? ఎన్నికల కమిషన్ అనేక చోట డబ్బులు కూడా పట్టుకుంటుంది కదా, వైసీపీకి సంబంధించినటువంటి డబ్బులు అయితే క్లియర్ గా చెప్పేస్తుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఒక దురుద్దేశం ఉంది, ఒక నేరపూర్తమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆ డబ్బుల్ని ఈ రోజు కనుక వేస్తే ఎన్నికల్లో ప్రజల్ని ప్రభావితం చేసి తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి దాన్ని కూడా ఈసీ ఎందుకు అమలు చేయలేదు? మొన్నటి వరకు పెన్షన్ విషయంలో కూడా ఒక్కళ్ళు కూడా నష్టపోకూడదు, ఒక ప్రాణం కూడా పోకూడదు, మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులతో పంచమని అంటే అట్లా కాకుండా వాళ్ళని బ్యాంకు చుట్టూ తిప్పే లేదా ఇంకో విధంగా చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? బ్యాంకు చుట్టూ వైసీపీ ఎందుకు తిప్పుతుంది కానీ అది అకౌంట్ లో పడిన తర్వాత పాపం వాళ్ళ క్యూరియాసిటీ మనం అబ్జర్వ్ చేస్తాం కదా, పాపం వాళ్ళకి వచ్చాయా లేదా అన్నది అనుమానాలు. పాపం కాదండి, మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారండి, పెన్షన్ల విషయంలో కూడా అడ్డుపడ్డారని చెప్పేసి అన్నారు. ఎవరు అడ్డుపడ్డారు? పెన్షన్ విషయం అడ్డుపడ్డారని మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట మాట్లాడారు, పెన్షన్ల విషయంలో కూడా అడ్డుపడ్డారు. పెన్షన్ల విషయంలో ఎవరు అడ్డుపడ్డారు అంటున్నా? పెన్షన్ల విషయంలో అడ్డుపడ్డారు, ఆ పెన్షన్ల విషయంలో అడ్డుపడ్డారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నేను ఎందుకంటాను, నాకేముంది? ఓకే, అట్లా అనుకుందాం. ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఎట్లయితే కోట్ చేస్తాను, వాళ్ళ అన్న పాయింట్ నేను కోట్ చేస్తాను. మీరు నాకు ఆపాదిస్తే ఎట్లా? వాళ్ళే అన్నారని మీరు అన్నారు అనుకోండి చిదంబరం గారు, మీరు రన్నింగ్ కమిటీ కాకుండా మీరు వాళ్ళు అన్న మాట మీరు అన్నారు అనుకుందాం. ఎవరు అడ్డుపడ్డారు? వైసీపీ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టింది. ప్రభుత్వం చేయాలి కదా పని. ఇప్పుడు ప్రభుత్వం పేరుతోటి, ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క డబ్బులతోటి వాళ్ళు ఏదైతే చేపిస్తున్నారో ఆ పనిని నష్టం లేకుండా, కష్టం లేకుండా ఈసీ చెప్పినట్టు వినాలి కదా. మొదటిసారి వాళ్ళు మంచాల మీద చెట్టు, రెండోసారి బ్యాంకులో ఎందుకే ఈ దగ్గర అధికారం ఉన్నా కూడా బ్యాంకుల్లో వేసి ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు, అట్లాగే ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే ఒక ఆ టైంలో ఎన్నికలు జరిగే టైంలో మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను మాణిక్యాల గారు. ఒకసారి రాయపాడ్ అన్న గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ఇవాళ వస్తున్న ప్రశ్న ఏంటంటే, గతంలో పెన్షన్లకు సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి అభ్యంతరం చెబుతూ డీబీటీ అయితే మాకు అభ్యంతరం లేదు అని గతంలో, అంటే ఎవరైతే దాన్ని పిటిషన్ వేసిన నిమ్మగడ్డ రమేష్ కానివ్వండి, ఆ సందర్భంలో మాట్లాడిన బీజేపీ నాయకులు కానీ మనకు ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే తరహా డీబీటీలో ఈ 14,000 కోట్లకు సంబంధించినవి చాలామందికి, దాంట్లో ముఖ్యంగా చూస్తే రైతుల ఇన్పుట్ సబ్సిడీ ఉంది, ఇలాంటి కొన్ని కీలకమైన ఫండ్స్ దాంట్లో ఉన్నప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఆ ఆపే ప్రయత్నంలో భాగంగా చూస్తే మాత్రం ఈసీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దాన్ని హైకోర్టుకు వెళ్ళి, హైకోర్టు నుంచి అంటే దాని నుంచి ఒక తీర్పు తెచ్చుకున్న తర్వాత కూడా ఆపడం అన్నది, ఇవన్నిటికీ కారణం ఎక్కడో ఒక చోట బీజేపీ. దానికి మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి అదంతా మీరు ఇండైరెక్ట్గా చేస్తున్నారు అని ఇప్పుడు వైసీపీ ఒక ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్తుంది. దాన్ని నమ్ముతారా ప్రజలు? సార్ ఇప్పుడు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం సార్. ఎగ్జామ్ కి ముందు రోజు మాత్రమే పుస్తకం ఓపెన్ చేసి ఎర్రగబడి చదివి ర్యాంక్ రావాలి అని చెప్పేసి ఆలోచించడం ఎంత తప్పు. రేపు ఎలక్షన్ అయితే ఈ రోజు డబ్బులు పడినంత మాత్రానే ప్రజలు ఓట్లు వేస్తారు అని ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టి ఎలక్షన్ ముందు రోజు డబ్బులు వేయాలి అకౌంట్లని వైసీపీ చేస్తున్న ఆలోచన కూడా అంతే తప్పు, అంతే పిచ్చి ఆలోచన ఇది. 4.5 ఏళ్లుగా 5 ఏళ్లుగా వైసీపీ పాలనతో విసిగిపోయి ఉన్న జనాలు ఎలక్షన్ ఇప్పుడు వచ్చిద్దని ఎదురు చూశారు. ఇవాళ కొత్తగా ఇన్ని సంవత్సరాల పథకాల పేరుతోటి డబ్బులు వేసి ఇప్పుడు ఒక నెల రోజులు ముందేస్తే మాకు ఓటేయరు, ఎలక్షన్ ముందు రోజు వేస్తేనే ఓటేస్తారని చెప్పేసి ఆలోచనలకు వెళ్లారు అంటే, ప్రజల డబ్బులని ప్రజలకే పథకాల రూపంలో వేస్తూ వాటిని కేవలం వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టిన పథకాలుగా కాకుండా ఓట్లు కొనడానికి మాత్రమే పెట్టిన పథకాలు అని చెప్పేసి మరొక్కసారి వైసీపీ భావించింది అని మనకి తేటతలం అవుతుంది ఈ సంఘటన తోటి.
మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే సార్, పెన్షన్లు అంటే డీబీటీ ద్వారా వేయాలి, అది పెన్షన్లు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వేసేయే, కాకపోతే పేర్లు మార్చుకుంటూ వచ్చారు, అమౌంట్ కొంచెం అటు ఇటు పెంచుతూ తగ్గిస్తూ వచ్చారు. దాన్ని ఎవరైనా దాన్ని పట్టించుకోవాల్సిన విషయం కాదు. పెద్దవాళ్ళు బ్యాంకుల దాకా వెళ్ళి అంటే వాలంటీర్లు చేతికి వెళ్ళి ఇచ్చే డబ్బులు కాబట్టి అవి క్లియర్ గా వాలంటీర్లని వాళ్ళ పార్టీ కార్యకర్తలనే పెట్టుకున్నాం అని చెప్పేసి ఓపెన్ గా బాహాటంగా పబ్లిక్ సభల్లోనే వైసీపీ నాయకులు చెప్పుకున్నారు. కాబట్టి వైసీపీ కార్యకర్తలు ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత డబ్బులు పట్టుకొని నేరుగా వెళ్ళి ఓటర్లను కలవడానికి వీలు లేదు. ఎవరైతే అర్హుదారులు లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళని కలవడానికి వీలు లేదు. వైసీపీ కార్యకర్తలను మాత్రం మేము అబ్జెక్షన్ పెట్టాం. యథావిధిగా అది ముందే తెలుసు కాబట్టి వైసీపీ కార్యకర్తలను నియమించుకున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు, సంబంధిత శాఖలకు కూడా తెలుసు. కాబట్టి ముందస్తుగా ఎవరైతే సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళు ముందస్తుగా ఆల్టర్నేట్ గా ఏం అరేంజ్ చేయాలి మనం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అని చెప్పేసి ముందస్తుగా చర్యలు చేపట్టి అసలు ఆ ఇబ్బంది కూడా న్యూస్ లో హైలైట్ అవ్వక ముందే క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత సిఎస్ గారి మీద ఉంది. కానీ ఆయన అది చేయలే. పూర్తిగా వైసీపీ పార్టీకి ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరించి అక్కడ ప్రవర్తించినట్లుగానే మాకు కనిపించింది తప్ప ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేసినట్లుగా ఆంధ్ర రాష్ట్ర గవర్నెన్స్ ని నిలపడానికి ప్రయత్నం చేసినట్టుగా మాకు ఎక్కడ కనిపించలే. తర్వాత ఇప్పుడు పథకాల పేరుతో వేస్తున్న డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో వేస్తున్నా అన్నాడు. ఎక్కడ వాలంటీర్లు బై హ్యాండ్ లిక్విడ్ క్యాష్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరగదు, కేవలం అకౌంట్ లో మాత్రమే డబ్బులు వేస్తున్నారు ఏ పథకాలు ఇచ్చినా సరే. అట్లాంటప్పుడు మేము ఎక్కడ ఈ పథకాల్ని డైరెక్ట్ గా అకౌంట్ లో మీరు ఈ టైంలో వెయ్యండి అని చెప్పేసి ఎక్కడ డిక్టేట్ చేయలేదు, ఈ టైంలో వేయొద్దు అని మేము ఎక్కడ డిక్టేట్ చేయలే. క్లియర్ గా వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ రేపు ఎలక్షన్ అన్నప్పుడు ఇవాళ డబ్బులు వేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ప్రజలకి మేము వస్తేనే మీకు అకౌంట్ లో డబ్బులు పడుతుంటాయి కాబట్టి మీరు ఇవాళ డబ్బులు తీసుకుని రేపు వెళ్ళి మాకు ఓటేసి రండి అని చెప్పేసి నర్మగర్భంగా ప్రజలకు ఒక మీరే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ఈ ఒక్క సంవత్సరం వేయడం వల్లనే లేకపోతే ఒక్కసారి వేస్తే ప్రజలు ప్రభావితం అవ్వరు అని మీరే అంటున్నారు. కానీ ఆ ప్రభావితం చేసి అందులో భాగంగానే దీన్ని చేస్తున్నారని మీరే అన్నారు. రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. అది మోర్ అంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మీరు వినుంటే వాళ్ళ మంగళగిరిలో ప్రసంగం వినుంటే ఒక మాట అన్నాడు, నాకు బటన్లో నొక్కి నొక్కి నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం నాకేండి అన్నాడు. మీరు విన్నారే వాళ్ళ మాట స్టేట్మెంట్ విన్నారా? ఇవాళ స్పీచ్ అబ్జర్వ్ చేయండి. క్లియర్ గా ఈ మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ విషయం ఏంటి, పథకాల రూపంలో వేస్తున్న డబ్బులు ఎవరివి, ప్రజలవా జగన్మోహన్ రెడ్డి గారివా? ఓట్లు కొనడానికి ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఉపయోగిస్తున్న డబ్బులు ప్రజలవా నాయకులవా? బట్టలను నొక్కడం మూలంగా జగన్మోహన్ రెడ్డి పేదవాడయ్యాడా? ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ప్రజల్లోకి వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఎలా అవుతాడు? పేదవాడు అయితే ఇన్ని ప్యాలెస్లు ఎలా కట్టగలిగాడు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి శివరామప్రసాద్ గారు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా 3 రోజుల ముందు ఎలక్షన్ల ముందు మాత్రమే డబ్బులు పడేలాగా ఒక స్క్రిప్ట్ని మీరు ప్లాన్ చేసేసుకొని గత 45 రోజుల నుంచి ఆ డబ్బుల్ని రిఫ్లెక్ట్ అవ్వకుండానో లేకపోతే దాన్ని చాలా తెలివిగా మీరు ఇవాళ అకౌంట్స్లోకి దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేలా చేసి వాళ్ళకి అకౌంట్లో పడిన తర్వాత ఆ డబ్బులు నేనే ఇచ్చాను అనే ఒక పాయింట్ తీసుకొని రావడం ద్వారా లాభం పొందాలనే ప్రయత్నం జరిగింది అన్నది ఇవాళ ప్రతిపక్షాలు వినిపిస్తున్న ఆరోపణ. ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఈ 4-5 రోజుల్లో పోతుందని ఎందుకు అనుకున్నారు? కాన్ఫిడెన్స్ పోతుందని ఎవరు అనలేదండి. ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు 2,80,000 కోట్లు ఇచ్చారు కాబట్టి డీబీటీ ద్వారా ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. ఆ నమ్మకం వైఎస్ఆర్సీపీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదట్లా దాన్ని అలా ఉంచితే ఒకటి మీరు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎడాపెడా మాట్లాడితే ఎలాగా? మనం ఒకదాన్ని తప్పు అంటాం, రెండో దాన్ని అదే దాన్ని రైట్ అంటాం. ఇప్పుడు ఇందాక మాణిక్యాలరావు గారు చెప్తే ఇది మనం ఈ విధంగా ప్రలోభ పెడతామా ఏంటి అని అంటున్నారు. ఒకటి నేను అడుగుతుంది ఏంటంటే ఇది కోర్టుకు వెళ్ళింది, ఇది ప్రలోభం కాదు. ఏదైతే ఇంతకు ముందు నుంచి కంటిన్యూ అవుతుందో ఆ కంటిన్యూ అవుతున్న స్కీమ్ని ఇవ్వటానికి అభ్యంతరం లేదని కోర్టు డిసైడ్ చేసింది. కోర్టు డిసైడ్ చేసి ఇవ్వమని ఆయన చెప్పింది. ఏది ఇవాళ సాయంత్రం లోపు ఇవ్వటానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు కోర్టు అనుమతి ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? అది కరెక్ట్ అనే కదా, దాంట్లో తప్పేం లేదనే కదా. రైట్. మరి
ఆ కోర్టు ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఈసీ సంబంధించిన న్యాయవాది ఏమని అడిగాడు, మిగిలిన పోటీ చేసే వాళ్ళకు కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేటట్టుగా వాళ్ళకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మేము ఆపేము అన్నాడు. అంటే కూడా దానికి చెప్పారు కోర్టు, దీనికి దానికి సంబంధం లేదు, ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఎప్పుడు కూడా ఆపాల్సిన అవసరం లేదని. ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆపాల్సిన అవసరం లేదు కాబట్టే కదా పెన్షన్ ఇచ్చింది, లేకపోతే పెన్షన్ కూడా ఇవ్వకూడదు కదా. ఇప్పుడు 2 సార్లు పెన్షన్ ఏదైతే మనకి మన కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు పెన్షన్ ఇచ్చారు. మరి అటువంటిప్పుడు అది తప్పు కాదు, ఇది తప్పు ఎలా అవుతుంది? దాన్నేమో మరి మీరే విమర్శిస్తారు, దీన్ని మీరే విమర్శిస్తారు. అక్కడ ఇందాక మన అరుణ్ గారు అంటే ఏమంటున్నారు, సిఎస్ ఫెయిల్యూర్ అన్నారు. సిఎస్ ఫెయిల్యూర్ కాదు. ఎందుకో కారణం ఏంటంటే అక్కడ ఎప్పుడైతే మీరు ఆ కోర్టులో ఉన్న తర్వాత ఈ వాలంటీర్స్ ద్వారా ఇవ్వటానికి వీల్లేదన్న తర్వాత మీకు ఆ సాఫ్ట్వేర్ మార్చడం కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు డబ్బు తీసుకునే దాన్ని డ్రాయింగ్ పవర్ మార్చడానికి కానీ వీటిలన్నిటికీ 2 రోజులు సమయం పడుతుంది. డబ్బు లేక కాదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు డబ్బు లేదు అందుకనే నొక్కలేదు కాబట్టి లేట్ చేస్తున్నారు అని ఒక మాట అంటారు. రెండోసారి ఏమో వాళ్ళని అన్యాయం చేశారు, వాళ్ళని బలవంతంగా చంపారు అని చెప్పి మళ్ళీ మీరే అంటారు. అసలు దానికి కారణం ఎవరు? మీరు కదా మూలం. కేసు వేయించింది మీరు, దాన్ని మాట్లాడరు. మరి ఇవన్నీ జరిగిన దాన్ని మర్చిపోయి ఇది గవర్నమెంట్ సంబంధించిన విషయంలో గబక్కన తీసుకొచ్చి బ్యాంక్ లోన్ తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. అక్కడ 45 రోజుల టైం ఎందుకు, అంత టైం ఎందుకు పట్టింది మీకు? సార్ ఈ 2-3 రోజుల సంగతి అంటే ఓకే, మీరు అన్నట్టుగా ఎలక్షన్ ఎంసీసీ చిదంబరం గారు ముందు పెన్షన్ తెలియదామనే ఉంది. ఏంటంటే ఎందుకు తప్పు ఒకదానికి సంబంధం లేని మాటలు వస్తుందని అన్నదానికి ఇప్పుడు అక్కడ ఆ అడ్జస్ట్మెంట్ చేయడానికి 1 or 2 days పట్టింది. ఈ లోపే చెప్తారు టీడీపీ కానీ ఏమని, అక్కడ సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళతో పనిచేయొచ్చు, మొత్తం పనిచేయచ్చండి అది ఇది అని. అక్కడికి ఇక్కడికి వాలంటీర్స్ కన్నా సగం మందికి, వాలంటీర్స్ కన్నా 40% ఉంది. అవునులేండి. అంటే మీరు చెప్తున్న పాయింట్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ డీబీటీకి సంబంధించి డిస్కషన్ వచ్చే క్రమంలో అంటే నేను ఒకటి విమర్శని ఏ విధంగా విమర్శిస్తున్నారు అనేది చెప్తున్నా. ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు మన మీదకి వస్తున్నారు కానీ మళ్ళీ అప్పు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద తోయటం, మీ తప్పుని ప్రభుత్వం మీద ఎలా తోస్తారు అనేది ఒకటి. సరే, ఇంకోటి ఇప్పుడు 11వ తారీఖు సాయంత్రం నుంచి సైలెంట్ పీరియడ్ అండి. మీరే అంటున్నారు మళ్ళీ, ఇందాక సోదరి అంటుంది ఏమని, మా దానికి డబ్బులు వేయగానే మీకు ఓట్లు పడతాయని భ్రమ మీకు ఎందుకు వచ్చింది అని. మరి అటువంటిప్పుడు ఎందుకు ఈ పని చేశారు? ఎందుకు ఆపమని అడిగారు? హైకోర్టు కూడా మీకు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత 10వ తారీఖులో చేయటానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈసీ ఎందుకు ఆపింది? ఈసీ ఎందుకు ప్రొలాంగ్ చేసింది? అంటే మీరు ఒక పార్టీలకి కొంతమందికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్ట కాదా? రైట్. ఇక్కడ నిష్పక్షపాతంగా ఉన్నట్టు ఎట్లా చెప్తారు? కానీ అంటే వాళ్ళని కనపడుతుందా లేదా? వాళ్ళ నిష్పక్షపాతత గురించి మనం క్వశ్చన్ చేసేటప్పుడు 45 రోజులు ఆపి కరెక్ట్ గా 3 రోజులు ముందు పడేలాగా ఎందుకు ఎప్పటికప్పుడు వేసుకుంటూ వచ్చింటే అయిపోయేది కదా అన్నది కదా. ఇందాక రవి గారు చెప్పారు ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ బట్టి చూసుకుంటా వస్తారని. ఇంకోటి మీకు మెన్షన్ చేస్తున్నారు, 2019 ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కోడ్ అమల్లో ఉన్న తర్వాతే డాక్రా సంఘాలకు 3 చెక్కులు ఇచ్చారు. అవునవును, దాని మీద డిస్కస్ చేద్దాము. అది ఇవ్వటానికి ఈసీ పర్మిషన్ ఇచ్చింది. పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ఉన్నాయి దాంట్లో. అవును, పసుపు కుంకుమ అయిన తర్వాత కూడా ఉన్న, మరి దాన్ని ప్రలోభం అనరా? అది ప్రలోభం కాదా? ఇది ప్రలోభం అవుతుందా? రైట్. మీరు చేస్తే ఒక పని, మీరు చేస్తే మంచి ఎంపికలు చేస్తే తప్ప. రైట్. మీరు అల్టిమేట్ గా మీరు పేదవాళ్ళని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. రైట్. ఇక్కడ ఇందాక అంటున్నారు ఎవరి జేబులో సొమ్ము అని. ఏది ఎవరి జేబులో సొమ్ము కాదు. చంద్రబాబు నాయుడు గారి జేబులోనూ ఖర్చు పెట్టడం, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి ఖర్చు పెట్టడం. కాకపోతే డబ్బులు తీసుకొని ఓట్లు మాకేంటి అనే మాట ఎందుకు వచ్చింది? సద్వినియోగం చేయడంలో ఉంటుంది అది. అంతేగాని ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని రైట్. మనకెళ్ళారు. ఇక్కడ ప్రశ్న, ఇప్పుడు మీరు గతంలో పసుపు కుంకుమ పేరుతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేసి
ప్రలోభ పెడితే దాన్ని మీకు కనిపించట్లేదు కానీ బట్ 4 సంవత్సరాల నుంచి వేసి 5వ సంవత్సరం మేము వేస్తాము అనగానే ఎందుకు అంత ఉలికిపాటు? మీరు నిజంగానే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు జనాలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేసేసి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తుంది అనే నమ్మకం ఉన్నప్పుడు ఇది పడితే పండి అని వదిలేయాల్సింది కదా. దానికి ఈసీకి చర్యల గురించి రాయంగానే వెంటనే వరలరామయ్య గారు రెస్పాండ్ అయిపోతారు, మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ బయటకు వచ్చి మాట్లాడతారు అన్నది మరొక ప్రశ్న. ఎందుకు అవన్నీ కదండి? ఈసీకి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, మేము ఇవ్వచ్చు, వాళ్ళు ఇవ్వచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అవును, నేనేమంటున్నానంటే జనవరి 24వ తారీఖున బటన్ నొక్కావు, జనవరి 30వ తారీఖున వేయచ్చు కదా, ఫిబ్రవరి 2వ తారీఖున వేయచ్చు కదా, ఫిబ్రవరి 5వ తారీఖున వేయచ్చు కదా, మార్చిలో వేయచ్చు కదా. ఎందుకు మే దాకా ఇప్పుడు ఎలక్షన్ ఇంకా 2 రోజుల్లో ఉందనగా మీకు ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు? నెంబర్ 1, మీకు దగ్గర డబ్బులు లేకనా? డబ్బులు లేకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాట మేమంటే కాదు, ఈసీ అడుగుతా ఉంది. డబ్బులు లేకపోతే కానీ ఈజీ అడుగుతుందంటే ఇప్పుడు యాక్చువల్ మనం ఇప్పుడు అంటే ఆ వ్యవస్థల గురించి మనం మాట్లాడలేకపోతున్నాం కానీ చెప్పమనండి. సమాధానం చెప్పారు వాళ్ళు మాట్లాడలేదు. చెప్పండి మీరు కంటిన్యూ చేయండి. నేనేమంటానంటే మీరు జనవరి 24వ తారీఖున మీరు బట్టలు నొక్కారు అంటే బట్టలు నొక్కిన వెంటనే డబ్బులు పట్టి అని ప్రజలకు చెబుతున్నారు కదా. మీరు ఒక విషయం కానీ ఐ థింక్ గతంలో కూడా చాలా గతంలో కూడా ఐ థింక్ కాదండి, గతంలో కూడా చేశారు కదా, సేమ్ డే పడిన సందర్భాలు తక్కువనే అంటే ఉన్నాయి కానీ బట్ ఉన్నాయి కదా, అంటే డేట్లు వేరే డేట్లు వేసినా కూడా ఉన్నాయి కదా. చిదంబరం గారు నన్ను మాట్లాడలేరు మీరు. నేను అడిగే ప్రశ్నలకు ఆయన చేత జవాబులు చెప్పించండి. మీ దగ్గర డబ్బులు లేక పడలేదా? ఎలక్షన్ టైంలో వేద్దామని ఆపేరా? ఇప్పుడు వృద్ధులు వికలాంగులు అంటే అది ఒక సబ్జెక్ట్, అది పక్కన పెడదాం. మీ దగ్గర డబ్బులు లేక మీరు 3 నెలలు ఆపేరా, లేకపోతే ఎన్నికల కోసం ఆపేరా? ఇది చెప్పండి. మీ కుయుక్తులు ఎందుకు? మీరు మంచం మీద జనాలు తీసుకెళ్ళినా మీ కుట్రలే, మనుషులు చచ్చేటట్టు చేయాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు వెళ్ళాను? నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2 వచ్చేసి మీరు 5 సంవత్సరాల నుంచి బట్టలు నొక్కిన వెంటనే వేస్తున్నారా, లేకపోతే బట్టలు నొక్కిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు వేస్తున్నారా? అసలు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? వాళ్ళు అడిగిందే మేము అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు. మీరు ఆర్థిక సమాధానం చెప్పండి. రైట్, సమాధానం చెప్పి రవికుమార్ గారు, ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే ఖచ్చితంగా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకటి వేరే రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అన్నది. రెండోది పసుపు కుంకుమకు సంబంధించిన రెఫరెన్స్ ఇచ్చి వైసీపీ చాలా క్లియర్గా గతంలో అలాంటి వాటికి అనుమతించిన ఈసీ ఇవాళ ఆన్గోయింగ్ స్కీముని ఆపడం ద్వారా ఎంతో కొంత అది బీజేపీకి అలాగే బీజేపీ అనుకూలంగా ఇప్పుడు ఆ కూటమిలో ఉన్న టీడీపీకి వీళ్ళందరికీ ప్లస్ చేసే ప్రయత్నమే చేస్తుంది అన్నది వాళ్ళు చేస్తున్న చాలా హార్ష్ కంప్లైంట్ అంటారా, ఒపీనియన్ అంటారా? అలాంటి పరిస్థితుల్లో వీటికి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుంది కానీ దాని ఇప్పుడు క్లారిటీ ఇవ్వదు. సో ప్రజలు ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎలా రావడం బయటికి? ప్రజలు ఇక్కడ క్లారిటీతోనే ఉన్నారు. ప్రజలకి క్లారిటీగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే అధికార పార్టీ తనే చెప్పింది ఏంటి, మేము ఫలానా డేట్ న ఆల్రెడీ బటన్ నొక్కి నిధులు విడుదల చేశాము అని చెప్పింది. బట్ నిధులు విడుదల చేసినప్పటి నుండి ఈ రోజు వరకు ఇంత సమయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇందాక కూడా మనం కోట్ చేసుకున్నాం. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకి ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఫలానా రాజకీయ పార్టీ ఇలానే ఉండాలి, ప్రచారం ఇలానే చేయాలని చెప్పి అంత స్ట్రింజెంట్ గా ఫాలో అయ్యే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తను ఒక రాష్ట్రానికి ఒక నియమం, ఇంకో రాష్ట్రానికి ఇంకొక నియమం ఏ విధంగా వర్తింపజేస్తుంది అనేది చెప్పాల్సిన బాధ్యత ఏ ఎలక్షన్ కమిషనర్ కైనా ఉంటది. సో ఇక్కడ ఇబ్బంది అంతా ఏమొచ్చింది అని అంటే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న విషయం ఇందాక మనం మాట్లాడుకున్నాం. నిధులు ఎప్పుడో మీరు బటన్ నొక్కి విడుదల చేయాల్సిన సమయం 45 రోజులు అవుతున్నా కూడా మీరు ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్నారు. చెప్పాల్సిన బాధ్యత రూలింగ్ పార్టీలో ఉన్న
వ్యక్తుల మీద ఉంది. వాటి విషయాల మీద మాట్లాడుకున్నా మనం కానీ అంటే ఈ సందర్భంలో ఎందుకంటే ప్రజలు ఈ సందర్భంలో చూస్తే మొన్న పెన్షన్ల విషయంలో అయినా సరే, ఇప్పుడు దీని సందర్భంలో అయినా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా నేను చెప్పే కదా, ఆసరాని ఇవన్నీ సరే పెడితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఎంతో కొంత చూసి చూడనట్టు పోవాల్సిన అవసరం లేదంటారా? సార్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆన్ గోయింగ్ స్కీమ్స్ అనేవి కంటిన్యూటీని అయితే ఆపాల్సిన అవసరం లేదనేది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆన్ గోయింగ్ స్కీమ్. ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్న పథకానికి సంబంధించిన డబ్బులన్నీ ఉన్నాయో ఆన్ గోయింగ్ స్కీమే కాబట్టి నాకు తెలిసినంత వరకు, బికాజ్ నేను టిఎన్ శేషన్ కి దగ్గర పనిచేసి ఉన్నాం కాబట్టి, సో ఆయన ఫండమెంటల్స్ లోకి పంపిస్తారు ఎవరినైనా కూడా, ఆయన దగ్గర పనిచేసే వ్యక్తుల్ని. సో ఫండమెంటల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రక్చర్స్ మీద వాటి మీద అవగాహన ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆన్ గోయింగ్ స్కీమ్స్ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా అది తప్పే. అయితే ఇక్కడ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. హైకోర్టులో ఎదురువాదనలు విన్నారు, హైకోర్టు తీర్పిచ్చింది. మనం న్యాయ వ్యవస్థలను గౌరవించుకుంటాం కాబట్టి దాని ప్రకారం వెళ్తుంది. బట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ మాణిక్యాలరావు గారు కానీ జనసేన సోదరి అరుణ గారు కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, బటన్ నొక్కిన దగ్గర నుండి 45 రోజులు 55 రోజులు కూడా మీకు పథకానికి కావాల్సిన డబ్బులు సమకూరలేదా, లేకపోతే పథకానికి ఎందుకు ఇవ్వలేదు, మీరెందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. దీనికి చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీగా లింగంనేని శివప్రసాద్ గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఈ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ. వివరణ ఏమి ఇస్తారు, వివరణ ఇచ్చిన క్రమంలో ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారన్న విషయంపై మనం చర్చించాలంటే ఏదైతే స్పెసిఫిక్గా చూస్తే మాత్రం ఇప్పుడు ఈ 14,000 కోట్లు ప్రజలకు అందడం ద్వారా వాళ్ళు ప్రభావితం అవుతారు అవ్వరు అన్న విషయం పక్కన పెడితే, అది అందకపోవడం వల్ల ఎంతో కొంత వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఒకసారి రాయపాటి అన్నగారి దగ్గరికి వెళ్దాము. అన్నగారు, ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు చాలా క్లియర్గా ఫస్ట్ స్టేట్మెంట్లోనే చెప్పారు వీళ్ళు చేసే ఈ జిమ్మిక్కులు ఏవి పనిచేయవు, ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అని. కానీ అలాంటప్పుడు ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీ సైడ్ నుంచి కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం లేదంటారు నిజంగా. ఎందుకంటే వాళ్ళ ప్రజలు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి లేకపోతే ఇలాంటి కొన్ని విషయాల్లో దాని ద్వారా అంటే రాబోయే ఒక సీజన్ మొత్తము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఓవైపు వైసీపీ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మీరు ఆ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? సార్, పొలిటికల్ పార్టీలు అనేవి ఇక్కడ పక్కన పెట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మీరు నేను ఈ టాపిక్ ఇక్కడ డిస్కషన్ చేద్దాం, ఇక్కడ ఎండ్ చేద్దాము. 2 రోజులు 3 రోజుల గ్యాప్ తోటి ఎంత క్రాప్ ని మనము డెవలప్ చేయగలము, ఎంత పంటను మనం ఎఫెక్టివ్ గా నడపగలము ఒక్కసారి ఆలోచించండి సార్. ఇప్పుడు 45 రోజుల పాటు ఆగిన రైతు 2 రోజులు ఆగనని చెప్పేసి ఎక్కడన్నా చెప్పారు. సీజన్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే కదండి, వాళ్ళు మార్చిలో వేసిన అది ప్రయోజనం ఉండదు కదా. 2 రోజులతో సార్ 2 రోజులకి సీజన్ స్టార్ట్ అవ్వదు, 2 రోజులకి సీజన్ ఎండ్ అవ్వదు. ఇది క్లియర్ గా ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఇది. రెండోది, వాంటెడ్ గా పొలిటికల్ స్టంట్లు కాకపోయి ఉంటే, పొలిటికల్ స్టంట్లు కనుక కాకపోయి ఉంటే ఈ 45 రోజుల్లో ఎప్పుడో ఒకసారి ఆ అమౌంట్ అనేవి రైతుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అలా చేయలా. కాంట్రాక్టర్లు అనేవాళ్ళు సింగిల్ అమౌంట్, వాళ్ళు పని చేశారు, పనికి కూలీ తీసుకోవడం, దాన్ని పర్టికులర్ గా పథకం లాగా ప్రభుత్వం ఇచ్చేది కూడా కాదు. ఎవరైనా మనం ఒక పని చేసినప్పుడు మనకు రావాల్సిన రాయితీని మనం తీసుకోవడం అనేమాట. కాంట్రాక్టర్లకు మాత్రము ఇన్ టైమ్ లో బిల్లులను సబ్మిట్ చేసి బడ్జెట్ లో డబ్బులు అకౌంట్ లో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఉన్న డబ్బులని కాంట్రాక్టర్లకు సర్ది ఎందుకు ఇన్పుట్ సబ్సిడీని డిలే చేశారు ఫస్ట్ ది. ఇది ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులకి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాల కింద వెళ్లేవి కాబట్టి అవి ఖచ్చితంగా ఎలక్షన్ ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పేసి ప్రభుత్వానికి తెలీదా, ప్రభుత్వ సలహాదారులకు తెలీదా, సిఎస్ జవహర్ రెడ్డి గారికి తెలీదా? వాటికి సంతకాలైనటువంటి డబ్బులు వీటికి ఎందుకు సంతకాలు అవ్వలేదు, వీళ్ళ అకౌంట్లకు ఎందుకు పడలేదు? మల్టిపుల్ అకౌంట్స్ అనేవి పెద్దగా ఇంపాక్ట్ చూపించే విషయము, సింగిల్ ఆర్ డబుల్ అకౌంట్స్ అనేవి అంతగా ఇంపాక్ట్ చూపించిన అంశాలు. కానీ కాంట్రాక్టర్లకు రిలీజ్ అయినటువంటి బిల్లులు డబ్బులు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇది పూర్తిగా ప్రజలని మీ డబ్బులతో మిమ్మల్ని కొంటున్నాము అని చెప్పేసి తీసుకోవడం తప్ప అభివృద్ధి కోసం వాళ్ళ క్రాప్ కోసం చేసిన పని ఇది. లేదంటే ఎలక్షన్ కు ముందు సామాన్యుని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడమా? ఇది అందరి ముందు ఉన్న ప్రశ్న. ఇప్పుడు నాట్ ఓన్లీ టీడీపీ టీడీపీ ఇంకోటి కాదు, ఇప్పుడు సామాన్యుల్లో ఉన్న ప్రశ్న ఇది. 45 రోజులుగా తెలుగు ప్రశ్న. నేను హైదరాబాద్ లో ఉంటాను, నాకు తెలియక ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయండి. రీసెంట్ నిన్న పడ్డాయి సార్. అంటే పరవటగాలు సాగాలంటారు కదా, పరంటగాలు సాగడానికి పెనం మీద నీళ్లు పోసి టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేస్తారు అన్నమాట. మాణిక్యాలరావు గారు, వర్షాలు పడుతున్నాయని ఋతుపవనాలు కాదులేండి,
ఏరువాక కాదు, ఋతుపవనాలు కాదు. ఓకే, ఋతుపవనాలు కాదు సార్, పడమట గాలి సాగడానికి ఒక వర్షం పడింది ప్రతి సీజన్ లో, ఎప్పుడు ఎండాకాలం మే నెలలో అదే పడింది అంతే. ఇప్పుడు ఏం పొలం ఎవరు సాగు చేయరు ఈ వర్షానికి. రైట్. ఇన్పుట్ సబ్సిడీనో లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కోల్పోయిన దాన్ని ఇవ్వకపోయినా పర్లేదు అంటారు అయితే? ఇవ్వకపోయినా పర్లేదని మేము అనట్లేదు. ఇది టైంగా ఎందుకు ఎంచుకుంది వైసీపీ, ఈ టైంనే ఎందుకు ఎంచుకుంది వైసీపీ అన్నదే మా క్వశ్చన్. రైట్. శివరాం ప్రసాద్ గారు, మీకు ఇక్కడ కీలకంగా వినిపిస్తున్న క్వశ్చన్స్ ఎందుకు లేట్ చేశారనే దాని సందర్భంలో అది లేట్ చేయడానికి కారణం మీ దగ్గర నిధులు లేకపోవడమా, లేకపోతే కావాలని ఈ కారణంతోనే మీరు గతంలో మీరు వేరే వాళ్ళ మీద చేసిన ఆరోపణలని మరొకసారి మీరు కంటిన్యూ చేయడం కోసం గతంలో ఏం జరిగింది అన్న విషయాన్ని మీరు అంటే జస్టిఫై చేసుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం లేట్గా వేద్దాము, ఒకరోజు ముందు డబ్బులు పడితే అది కంపల్సరీ ప్రభావితం జరిగే అవకాశం ఉంది అనే ఆలోచనతో మాత్రం మీరు చేశారా? ఈ రెండింటికి సమాధానం చెప్పాలి. ఒకరోజు ముందు ఏంటండి, అంతే కదా, 11 నుంచి సైలెంట్ పీరియడ్. ఈసీ గనక అబ్జెక్షన్ పెట్టకపోతే వారం రోజుల ముందే పడేది. ఈసీ అబ్జెక్షన్ కదా అది, లేకపోతే ఒక రోజు ముందు 2 రోజుల ముందు ఎందుకు పడుతుంది? ఈసీ అబ్జెక్షన్ పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కదా ఇదంతా జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఒక వాదన ఏంటంటే ఒక విషయం గుర్తుకొస్తుందండి. పెద్ద రోసీ గారు ఉండేవారు కదా, ఆయన ఏ విషయాన్నైనా సరే ఆయనకు అనుకూలంగా చెప్పేవాడు. రైట్. అంటే వాక్ దాటి వాక్ చాతుర్యం ఉండేది కదా ఆయనకి. ఏ విషయాన్నైనా సరే ఆయనకు అనుకూలంగా చెప్పేవారు. అట్లాగే ఇప్పుడు మా రాయపాటి అరుణ్ గారు ఉంది, ఆవిడ సోదరి, మొన్నటిదాకా కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్ ఊర్లో నుంచి పారిపోతున్నారు, కాంట్రాక్ట్ చేయమంటే అసలు ఏది తుపాకీ గుండు కూడా దొరకకుండా పారిపోతున్నారని చెప్పిన విమర్శలు చేశారు కదా. రైట్. ఇవాళ కాంట్రాక్టులకు ఎందుకు డబ్బులు ఇచ్చారని అడుగుతుంది. అంటే మీకు అవకాశం ఇస్తాను అన్న గారు, ఒక నిమిషం మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను. విమర్శ అనేది ఎడపెడా చేస్తే అట్లాగా మొన్నటిదాకా మనం అందరిదే. కానీ ప్రియారిటీలో ప్రజలు ఉండాలి కదా, కాంట్రాక్టర్లు ఎందుకు? కాంట్రాక్టర్ మనం ఏం బెచ్చవట్లేదండి, అతను చేసిన పనికి ఆ డబ్బులు ఇస్తున్నాం తిరిగి. రైట్. ఇందాక అంటున్నారే బెనిఫిట్ గా ఇస్తున్నాను మనం అతనికి. అతను చేసిన డబ్బు అతను ఇదిగో ఇంత చేస్తాను, నేను 1 కోటి రూపాయలు పని చేస్తానంటే చేసిన తర్వాత 1 కోటి రూపాయలు మనం గవర్నమెంట్ ఇస్తుంది అంతే. అది చెల్లింపులు అవుతాయి, అంతేగాని అదేమి అతనికి బెనిఫిట్ కాదు. రైట్. రెండోది, ఇప్పుడు ఇంకోటి మీరు ఇందాక అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, తర్వాత చేయూత, ఈ బిజినెస్ ఏది కొత్తది దీంట్లో? కొత్తది కాదు కానీ ఇప్పుడు ఎందుకు 1 వీక్ బ్యాక్ మీరు అన్న ప్రకారం 1 వీక్ బ్యాక్ ఎందుకు డబ్బులు లేవా మీ దగ్గర? నేను అనేది అప్పుడు ఇవ్వాల్సింది ఇప్పుడే ఎందుకు అని 10 సార్లు అడుగుతున్నారు కదా. అడ్జస్ట్మెంట్ జరుగుతున్నాయి. నేను దానికి ఇందాకే చెప్పా, చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎట్లా ఇచ్చారని. 3 చెక్కులు ఇచ్చారు ఆ రోజున. ఒకటి పోస్ట్ డేటెడ్ చెక్కు అంటే మనం చేస్తే తప్పు కాదు, ఎదుటి చేస్తే ఇదే. మళ్ళీ మీరే అంటున్నారు ఓటర్ డిసైడ్ అయిపోయారు, ప్రలోభాలు లొంగరని, మళ్ళీ ప్రలోభాలు అంటున్నారు. అంటే ఒకదానికి ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎంతగా. కనీసం ఇదిగో ఇది కరెక్ట్, ఇది తప్పు, లేకపోతే ఇది నిజమని చెప్పాలి కదా. అన్ని మనకు అనుకూలంగా మాట్లాడితే ఎట్లాగా? నేను అనేది ఏంటి, ఇప్పుడు ఈ దీంట్లో ఏది కొత్తది? అసలు ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆపడానికి ఈసీకి అధికారం ఎక్కడిది? ఈసీకి అధికారం లేనప్పుడు అసలు ఈసీ ఎందుకు కల్పించుకుంది దాంట్లో? ఒకటి దీన్ని స్పష్టంగా చెప్తున్నా, ఈసీ నిష్పక్షపాతంగా లేదు అనడానికి ఉదాహరణ. ఇక్కడ డీజీపీ గారి విషయం వస్తే, డీజీపీ గారు మారిపోతున్నారని కొన్ని పత్రికలు 4 రోజుల ముందే రాసి, 4 రోజుల ముందు వాళ్ళకి అడ్డ తెలిసింది. 4 రోజుల అంటే వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చారు కదా మార్చాలి అని. అన్నగారు మీకు ఇస్తాను అవకాశం ఇస్తాను, ఒకసారి మీకు అవకాశం ఇస్తాను. మార్చాలన్న రిక్వెస్ట్ కి తేడా ఉంది చంద్రబాబు గారు. అవును, మార్చాలనే రిక్వెస్ట్ వేరు, అంటే పురంధేశ్వర్ గారు డే 1 నుంచి చెప్పడం వేరు. దీనికి ఎవరు రిప్లేస్మెంట్ అని కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఇది ఏ విధంగా అంటే ఏంటి? ఈసీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? రైట్. ఏ విధంగా ఇటువంటి అని జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టారు, మళ్ళీ అదే వాలంటీర్ కి 10,000 ఇస్తానంటున్నారు. రైట్. ఆ డిస్కషన్లోకి వెళ్దాము. ఒకసారి అరుణ గారు మీరు ఏదో పాయింట్ యాడ్ చేస్తున్నారు. సార్ నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాలేదు, టెండర్లు పిలిచినా వెనక్కి వెళ్ళారన్న మాటకి స్టిల్ ఈ రోజు కూడా నేను స్టిక్ అయ్యాను. అదే మాట మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రజలకి సంబంధించినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసే కార్యక్రమాలకు సంబంధించి ఏ కాంట్రాక్టు
చిన్న స్థాయిలో పాడాలనుకున్న కాంట్రాక్టర్లు ఎవరు వీళ్ళ యొక్క వైసీపీ లోకల్ నాయకుల యొక్క దాష్టికాలకు భయపడి కాంట్రాక్టులు పాడడానికి ముందుకు రాలేదు. టీడీపీ హయాంలో జరిగిన పనులకు స్టిల్ ఈ రోజు యాజ్ ఆన్ డేట్ ఇప్పటికి కూడా బిల్లులు పాస్ అవ్వలేదన్నమాట వాస్తవం. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నమాట వాస్తవం. నేను ఎందుకు మాట్లాడానంటే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అనేది 60,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ ని ప్రభుత్వానికి 1,50,000 అమ్మింది. దానికి సంబంధించి మాత్రమే బిల్స్ అతి సత్వరంగా రిలీజ్ చేశారు. కారణం ఏంటి? షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ వెనకాల బినామీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని చూసి ఇచ్చారా, లేదంటే మిగతా కాంట్రాక్టర్లు అందరూ ఆగగలుగుతారు, ఆ కాంట్రాక్టర్ మాత్రమే ఆగలేడు పేదవాడు అని చెప్పేసి రిలీజ్ చేశారా? రైతు ఇన్పుట్ సబ్సిడీ కన్నా కూడా షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కి డబ్బులు అత్యంత అవసరమైనవి అని చెప్పేసి రిలీజ్ చేశారా అన్నది నా ప్రధానమైన వాదన. రెండోది, పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. సరే సార్, దానికి నేను తీసుకున్నాను కాబట్టి ఆ చెక్ కూడా నేను దాని గురించి మాట్లాడతాను. రేపు నేను బూత్ కాడికి ఓటేయడానికి ఒక ఓటర్ గా వెళ్ళినప్పుడు నా చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్ ఉంది. ఓకే, అది ఈ టైంలో ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఆల్రెడీ చెక్ నా చేతిలో ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్ నేను ఎప్పుడైతే ఓటు హక్కు వినియోగించుకొని ప్రభుత్వం ఫామ్ అవుతుందో ఆ తర్వాత నా చేతికి డబ్బులు వచ్చేలాగా డేట్ వేసి ఇచ్చారు అది. కాబట్టి ఈ ఎలక్షన్ లో నాకు నచ్చిన వ్యక్తికి నేను ఓటు వేయచ్చు. రేపు గవర్నమెంట్ ఎవరిదన్నారా అని చెక్ నా చేతిలో ఉంది, బౌన్స్ అయితే నేను గవర్నమెంట్ మీద కేసు వేస్తాను, చచ్చినట్టుగా నాకు గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు రావాలి. కాబట్టి ఓటర్ కి ఒక నమ్మకం అనేది ఉండిద్ది. బట్ ఇవాళ మీరు చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ ఏంటి? డబ్బులు ఈ రోజు వేసి రేపు ఓటు వేయమంటున్నారు అంటే సింపతి గ్రాప్ చేయడానికా, లేదంటే మీరున్నారు కాబట్టి డబ్బులు పడతాయి లేదంటే పడవు అని చెప్పేసి చేయడానికా? ప్రజల దగ్గర ఏంటి ష్యూరిటీ ఏంటి? మీరు ఏ విధంగా వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? రైట్, మాణిక్యాల గారు మీకు ఇస్తాను. మాణిక్యాల గారు కూడా ఒక ప్రశ్న అడుగుతుంది. మాణిక్యాల గారు ఒక నిమిషం సమాధానం చెప్పాలి. చెప్పండి చిదంబరం గారు చెప్పండి. శివరామరాజు గారు మాట్లాడండి. మాణిక్యాల గారు మీకు అవకాశం ఇస్తాను. అరుణ్ గారు చెప్పారు కదా ఎమోషనల్ బ్లాక్ మెయిల్, కానీ 3 చెక్కుల్లో ఒక చెక్ అప్పటికప్పుడే క్యాష్ అయ్యింది అంటే అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. రెండోది మేము వస్తే కానీ తర్వాత రాదనేది ఒకటి, అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. అంటే ఈ మీరు ఉన్నదాన్ని ఏ విధంగా మీకు అనుకూలంగా తిప్పుకుంటున్నారో అదే దాన్ని మళ్ళా మీరే వ్యతిరేకిస్తున్నారు. మీకే తెలియాలి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు. రెండోది, ఇప్పుడు ఏదో ఒక కంపెనీని తీసుకొచ్చి మాట్లాడటం, ఆ కంపెనీకే అంతా ఇచ్చేసినట్టు 14,000 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చేసినట్టు మాట్లాడటం అంటే అది సబబు కాదు. అట్లా అనుకుంటే ఇప్పుడు డెప్త్ లోకి వెళ్తే టిడ్కో ఇళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తే అమౌంట్స్ ఎట్లా వెళ్ళింది ఒక్కో దాంట్లో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళదు, దీని వరకు పరిమితం అయితే మంచిది. రైట్, మాణిక్యాల గారు. చిదంబరం గారు ఇప్పుడు డీజీపీ గారు విషయం ఒకటి ఎత్తాడు, తర్వాత రైతులకు సంబంధించినటువంటి బాధల విషయంలో ఎత్తాడు. ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారో శివరాం ప్రసాద్ గారు కూడా తెలుసు. రైతుల గురించి ఈ రోజు వరకు పట్టించుకోవాలి. రైతులకి సరైనటువంటి సమయంలో నీళ్లు రానియకుండా చేసినటువంటి పరిస్థితి, ఇన్పుట్ సబ్సిడీ టయానికి ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తర్వాత ధాన్యానికి కానీ లేకపోతే వాళ్ళు ఇంటికి వచ్చినటువంటి జీటికి కానీ ఎక్కడ కూడా సరైనటువంటి ధర ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పులిచింతల గేటు కొట్టుకుపోతే పెట్టినటువంటి పరిస్థితి లేదు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే పెట్టినటువంటి పరిస్థితి లేదు, గుళ్ళకమ్మ గేటు కొట్టుకుపోతే పెట్టినటువంటి పరిస్థితి లేదు. రైతులకి వీళ్ళకి ఎక్కడి నుంచి రైతుల మీద ఎంత ప్రేమ వస్తుంది? ఆ ప్రేమ వస్తే మేము అడిగిన దానికి ఇంతవరకు శివరాజ్ ప్రసాద్ గారు స్ట్రైట్ గా ఆన్సర్ చేయాల. 45-50 రోజుల క్రితం మీరు డబ్బులు వేస్తే ఈ రోజు మనకి ఎందుకు రాలేదు? మేము రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజుకి ఈ రోజు అంటే ప్రభావితం చేయరా? నువ్వు ఆసరా ఇంతకుముందు లేట్ చేయలేదా? లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇంతకుముందు నువ్వు లేట్ చేయలేదా? లేకపోతే చేయుత ఇంతకుముందు లేట్ చేయలేదా? ఇంతకాలం లేట్ చేసి ఇప్పుడేదో ఈ రోజు తీకపోతే వాళ్ళ జీవితాలు తెల్లారిపోతాయని, వాళ్ళకేదో నష్టం జరుగుతుందని, ఈ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆపారని, కాబట్టి మళ్ళా నేను వస్తేనే ఇస్తానని, ఇది రాజకీయ జిమ్మిక్ కాదా? అవకాశవాదం కాదా? చేయటం కాదా? ఓట్లు కొట్టుకోవచ్చు కదా? నెంబర్ 1. నెంబర్ 2, డీజీపీ గారు ఈ రాష్ట్రంలో ఆయన తెలియదా? శివప్రసాద్ గారు నేను అడిగింది ఒకటి, మాణిక్యరావు గారు నేను అడిగింది ఒకటి,
4-5 రోజుల ముందు ఎలా తెలిసిందని అడిగా. Yes. ఆయన ఆపండి. Yes, yes. మీకు ఆయన పాయింట్ యాడ్ చేస్తారు అంతే, పాయింట్ యాడ్ చేస్తారు అంతే. ఎస్ ఎస్ మైకేల్ గారు. నేనేమంటున్నానంటే డీజీపీ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేప్పుడు వాళ్ళేమో సరదాగా వచ్చి దాడి చేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే వినతి పత్రం మీటాడికి వచ్చి చేస్తే అన్నారు. స్వేచ్ఛ కోసం వచ్చారని చెప్పారు. అట్లాగే మాచర్లో గొంతుకొచ్చి చంపేస్తే మామూలు గొడవలే అన్నారు. డీజీపీ చేయనటువంటి పాపాలేంటి చెప్పండి. డీజీపీ కింద ఉన్నటువంటి ఎస్పీలు ఈ రోజు ఎందుకు ఆయన చేసిన తప్పులు ఓకే కానీ బట్ ఆయన ట్రాన్స్ఫర్ మీకు ముందే ఎలా తెలుసు, ఇన్ఛార్జ్ ఎవరు అయిపోతారో మీరు ఎట్లా మాట్లాడారు ముందు అన్నది ఆయన ప్రశ్న అంతే. ముందు కాదండి, మేము అడుగుతా ఉన్నాం. మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి Yes, yes. మాటలు చిదంబరం గారు జగన్మోహన్ రెడ్డి ఈయన వీరు చెప్పే సంఘటనలప్పుడల్లా ఒకే డీజీపీ కాదు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మేము మొత్తుకుంటా ఉన్నాం. సాక్షి పత్రికలాగా రాయలేదు కదా ఎవరు. సాక్షి పత్రికలో Right. అసలు చంద్రబాబు నాయుడు హత్యా ప్రయత్నం చేశాడు. రాయి ఇక్కడ తగిలి ఆ పక్కన ఉన్న వాడికి కంటికి తగిలి ఆ తర్వాత కాలుకి తగిలి హత్యా ప్రయత్నం చేయబడని ఎవరు రాశారా? లేకపోతే ఫైనల్ కంక్లూజన్ కొద్దాం టైం. కాదు విషయం మార్చి ఏదో మార్చి రైట్. ఇప్పుడు మనం ఇప్పుడు దీనికి కన్ఫైన్ అవుదాం. డీజీపీ మీరు లేవనెత్తారు కాబట్టి ఆయన ఆన్సర్ చెప్తున్నాను టైం ఇచ్చా కానీ. పత్రిక లాగా ఎవరు రాయని చెబుతున్నా. రైట్. పత్రికలు అట్రాసిటీ అనేదానికి నేను చెబుతున్నా. డీజీపీ మీద ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్తాడు అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. మార్చమని మీరు అడిగారులా. పురంధేశ్వరరావు కూడా అదే సిఎస్ ఇద్దరిని మార్చాలి అన్నారులేండి కానీ. వినండి, సిఎస్ కూడా ఖచ్చితంగా ఒక రోజు ముందైనా సిఎస్ వెళ్తాడని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే సిఎస్ చేసినది పాపాలు ఎవరు చేయాలి. ఫైనల్ గా ఇప్పుడు చెప్పండి మీరు ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు గతంలో మీరు పసుపు కుంకుమ పేరుతో అప్పుడు ప్రలోభపరిచినప్పుడు దాన్ని ఏదో ఒక ప్రయత్నం అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు మేము చేస్తే మాత్రం ఎందుకు దాన్ని అంత హైలైట్ చేసి అతి ముఖ్యంగా అంటే దాన్ని ఆపడానికి అవకాశం ఉన్న అన్ని దారుల్ని మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఎందుకంటే హైకోర్టుకి రెండోసారి చెప్పి మీ సానుభూతి పడడం అన్నది జరిగిన తర్వాత కూడా నా కంఠశ్వాస ఇంత జరిగిన తర్వాత కూడా ఒక కొత్త పాయింట్ చెప్పకుండా వాళ్ళేదో పాతవి పట్టుకొని పాత విషయాలు చెప్పి ఏలాడుతున్నారు తప్ప. నేను అడుగుతుంది అది కాదు. డివిజన్ బెంచ్ కి వెళ్ళింది మళ్ళీ మీ వ్యక్తే కదా. మీ సానుభూతి పరుడు మీ ఉద్దేశం ఏంటి? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? ఈసీ క్లియర్ గా అడిగింది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? ప్రతిసారి లేట్ గా వేస్తున్నారా? డబ్బులు ఉండి ఆపారా? డబ్బులు ఉంటే చెప్పారు కదా అడ్జస్ట్మెంట్స్ అనే పదంతో ఆల్రెడీ శివరామరావు గారు సింపుల్ ఒక్క వర్డ్ లో చెప్పేశారు ఆన్సర్. ఆల్రెడీ ఇచ్చారండి అడ్జస్ట్మెంట్స్ అని కోర్టుకి ఇచ్చారండి. కోర్టుకి ఇచ్చారు. అదే మాట ఊరికే ఏదో జనాలకు ఏదో ఒక అబద్ధం చెప్పాలని చెప్తే రైట్ కన్క్లూజన్ రాయపరావు గారు కన్క్లూజన్ ఇప్పుడు ఇక్కడ వస్తున్న సమస్యల్లా ఈ ప్రజలు దీనికి సంబంధించి ఆశపడ్డారు. ఇవాళ మా అకౌంట్ లో శివరామరావు గారు అవకాశం ఇస్తారు. కంక్లూడ్ చేద్దాం. ఇది ఎంతో కొంత ఆశపడ్డారు. ఇవాళ మా అకౌంట్ లో డబ్బులు వస్తాయని చెప్పేసి దానికి కారణం ఎవరైనా ఇప్పుడు ఆపిన దానికి కారణం ఎవరు అనే విషయం పైన ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. ఆశపడ్డారు, ఇవాళ ఆశపడలేదు, ఇవాళ ఎదురు చూస్తలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. ఎక్కడ కూడా నిలపోవని కూడా వాళ్ళకి తెలుసు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోసం ఈ డబ్బులు వేస్తున్నాడని చెప్పేసి రాయపడండి గారు. ఎస్ మీరు ఇప్పుడు ఇక్కడ ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ప్రభుత్వము అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా చెప్తుంది ఏంటంటే మీ డబ్బులు ఈ రోజు మీ అకౌంట్ లో పడే డబ్బులు కాస్త ఆగడానికి కారణము డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు, అంతేకాకుండా ఆ కూటమి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. చెప్పండి, స్ట్రైట్ గా వచ్చే డబ్బులు ఉండేయాలేవో చెప్పమనండి. ఏదండి అదే ఇది అడ్డం పెట్టుకొని డ్రామా ఆడుతున్నారా? రైట్ అడుగుదాం రాయపడండి గారు. ప్రజలు ఎలా చూసే అవకాశం ఉందంటారు? రేపు దీని ప్రభావం ప్లస్ మైనస్ అన్న విషయం పైన ఫైనల్ గా దాని ఎఫెక్టివ్ పార్టీ ఏంటని మీరు అనుకుంటున్నారు? సార్ ఈ విషయానికి సంబంధించి కూటమి మీద ఎఫెక్ట్ పడేదంటూ నాకు తెలిసినంత వరకు ఉండదండి. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ డబ్బులు పడాలా వద్దా అన్నది కూడా ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ గతంలో టీడీపీ టైంలో ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసిందని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ అప్పుడున్న ఆఫీసర్స్ ఏమన్నా ప్రాపర్ గా వర్క్ చేయలేదని ఇప్పుడున్న వాళ్ళు వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుదాం. ఫస్ట్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఈసీ అడిగిన ప్రశ్నలకి
సమాధానం చెప్పి ఈసీ అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రజల తరపున ప్రభుత్వం తరపున ఈసీ క్వశ్చన్ చేసింది ఒక పార్టీని, ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పార్టీని క్వశ్చన్ చేసింది. ఆ పార్టీని ఇప్పుడు ఆన్సర్ చేసుకోమని చెప్పండి, తప్పులేదు. ఇప్పుడు డబ్బులు నిజంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అకౌంట్ లో డబ్బులు లేవా, ఇప్పుడే పడ్డాయా, ఈ మధ్యలో ఏ బిల్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేదా, ప్రజలకు సంబంధించి ఓటు బ్యాంక్ ని ఇది ఎఫెక్టివ్ గా మార్చిద్ది అనే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు దీన్ని ముందుకు జరుపుకొని ఆ విషయాలను ఎందుకు వెనక్కి జరుపుకోలేదు అన్నది ఇవాళ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ అడిగిన క్వశ్చన్లు. వీటన్నింటికి ఆన్సర్ చేసుకొని ఆన్సర్ ఇచ్చినట్టున్నారు. మేబీ అది బయటకు రాలేదు కానీ 3 గంటల లోపు టైం ఇచ్చినట్టున్నారు. 3 గంటల లోపు వాళ్ళు ఆన్సర్ చేశారు. ఆ తర్వాత డివిజన్ బెంచ్ లో మరొక యాక్టివిటీ జరిగింది కాబట్టి మేబీ దానివల్ల టైం అయిపోయింది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆగినట్టున్నాయి నాకున్న సమాచారం ప్రకారం. అలాగే ఈ 2-3 రోజుల్లో డబ్బులు డిలే అయినంత మాత్రాన్ని రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడతారు అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఇది క్రాప్ టైము కాదు. మేబీ ఏమన్నా వడ్డీలకు తీసుకొని ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరు ఉంటే 2-3 రోజులు వడ్డీ పెరిగిద్దేమో తప్ప వాళ్ళ జీవితాలు మహత్తరంగా బృహత్తరంగా అయితే ఈ 2-3 రోజులు ఏం మారవు. రైట్. శివరాం ప్రసాద్ గారు, ఫైనల్ గా ఎఫెక్టివ్ పార్టీ ఏంటి? మీరేమో ప్రతిపక్షం మీద అంటున్నారు, ప్రతిపక్షం ఏమో మీరు చేస్తున్న గిమ్మిక్ అన్న నేపథ్యంలో ఈ ఎఫెక్టివ్ పార్టీ దీన్ని వాళ్ళ అకౌంట్లో పడకపోవడం వల్ల ప్రజలు దాన్ని ఎలా చూసే అవకాశం ఉందంటారు? ఏం నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఆపింది టీడీపీ తరఫున వాళ్ళు టీడీపీకి సానుభూతి వల్లే ఆపారు. ఎవరు చెప్పారంటే కోర్టు తీర్పిచ్చింది. ముందు ఒకటే మాణిక్యరావు గారు ఈ డిబేట్ ద్వారా అర్థమైంది ఏంటంటే 45 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఆపి ఇప్పుడు వేస్తే ఎఫెక్టివ్ పార్టీ ఏంటి? ఎఫెక్టివ్ పార్టీ ఏంటి? శివరాం ప్రసాద్ గారు, ఎస్ ఎఫెక్టివ్ పార్టీ మాట్లాడటం అయిపోయిన తర్వాత చెప్తాను. రైట్ ఎస్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. మాణిక్యరావు గారు ఉద్యమం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆ ఉద్యమ దీన్ని ఆ వాయిస్ ఇక్కడ కూడా వినిపిస్తున్నారు తప్ప నేను ఖచ్చితంగా చెబుతున్నా ఈ డిబేట్ ద్వారా ప్రజలకు అర్థమైపోతున్నారు. మీరు మాట్లాడారు ఛాన్స్ ఇద్దాం. శివరాం ప్రసాద్ గారు మాట్లాడివ్వండి ప్లీజ్. శివరాం ప్రసాద్ గారు మాట్లాడివ్వండి. మాణిక్యరావు గారు రైట్ లెట్ పీపుల్ డిసైడ్. ఈ డిబేట్ చూసిన వాళ్ళు పీపుల్ ఎలాగో డిసైడ్ అవుతారులేండి. శివరాం ప్రసాద్ గారు ఒపీనియన్ మాత్రం తీసుకుందాం ప్లీజ్. మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. ఒకవేళ ఇట్లాగే మాట్లాడి గట్టిగా మాట్లాడేసి ఎదుటాన్ని మాట్లాడివ్వకుండా చేసి వాయిస్ సప్రెస్ చేయాలని అనుకుంటే సప్రెస్ చేయనివ్వండి. ప్రజలకు కూడా అది కూడా అర్థమవుతుంది. ఇందాక నుంచి మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు మీరు కూడా అదే విధంగా వింటూ ఉండాలి. అంతేగాని ఖచ్చితంగా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళే ఆపారని. ఎందుకంటే కోర్టు టైం ఇచ్చింది. అన్ని వాదోపవాదాలు విన్న తర్వాత ఈసీ వాదన కూడా విన్న తర్వాత కోర్టు టైం ఇస్తే మళ్ళా మీ అంత్యవాసులు చేత డివిజన్ బెంచ్ వేసి దాన్ని ఆపించిన ఘన చరిత్ర మంది. సాయంత్రం లోపు వేయాలంటే ఈవినింగ్ వరకు ఈసీ పర్మిషన్ ఇవ్వాల. అంటే ఖచ్చితంగా దీంట్లో కుట్రకోణం ఉంది. ఈ కుట్రకోణం ప్రజలకు అర్థమైంది. ఇంకోటి ఎవరు జనం మాట్లాడలేదు, ఆల్రెడీ డిసైడెడ్ అన్నారు. ఎస్, ఖచ్చితంగా ఆల్రెడీ డిసైడెడ్. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీతో మళ్ళా ఈ గవర్నమెంట్ వస్తుంది. మీరు అనుకున్నట్టు మీరు వచ్చి చేసేది ఏం లేదు. మీరు రావడానికి అవకాశం లేదు. ఇవాళ ఏదైతే ఆలస్యమైందో అది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఏమీ అభ్యంతరం లేదు. 2,80,000 కోట్లు మహిళలకు ఇచ్చిన ఆయన మాత్రం ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలు కూడా జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్నారు. రైట్. ఏదైనా సరే ఈ 2 వర్షన్స్ విన్న తర్వాత ప్రజలు అంటే ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్న పైన అది నిజంగానే ఓట్లకి ఈ ఒక ఇన్సిడెంటో లేకపోతే ఈ ఒక్క ఆస్పెక్ట్ లోనే ఓటర్లు డిసైడ్ చేసే అవకాశం ఉందంటారా? ఫైనల్ కంక్లూజన్ రవికుమార్ గారు. సార్ ఇట్స్ సింపుల్ సార్. లింగమనేని శివరాం ప్రసాద్ గారు సీనియర్ టీడీపీ నాయకులు. మొన్నటి వరకు టీడీపీ వైపు బాధించారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వైపు బాధించాల్సి వచ్చింది. ఇట్స్ క్వైట్ ఏ కామన్ థింగ్. సో ఎవరు ఎందులో ఉంటే వాళ్ళని డిఫెండ్ చేసుకోవాలి. ఎవరికి అనుకూలంగా వాళ్ళు అన్వయించుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఏంటంటే పొత్తు లేనంత వరకు రాయపడాలి కాదు టీడీపీ మీద. అదే నేను అనేది కూడా
అలా అంటే లేదండి, TDP మనం- వాళ్ళు మనము కూడా BJP ఆ details లోకి విమర్శించారు వద్దులేండి. కదా. నేను అనేది ఆ అలా details కాదు. లోకి వద్దులేండి. Yes. అక్కడ ఉన్న రాజకీయ ప్రముఖులందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుని అందుకే మాట్లాడే ప్రజల గురించి, తప్ప ప్రజల ఎవరు ఆస్పెక్ట్ లోనే కూడా- అడుగుతున్నాను. అందుకే ప్రజల ఆస్పెక్ట్ లో కావాలి నేను నాకు. అందుకే స్ట్రైట్ గా చెప్తున్నా, ఇది ఎలా ఉందంటే ఆ, అక్కడ లేదు, లేదండి. ఈ ముగ్గురు దీంట్లో సభ్యుల నేను వాదనలు బట్టి అర్థం మారినటువంటి చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారేమో కానీ మేము మారలేదు. ఏమన్నా ఎజెండా, చంద్రబాబు నాయుడు ఎజెండా గారు ఏ అనేది. విధంగా గొడుగు పెట్టారు? 2019లో మోడీ గారు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ రైట్ విధంగా గొడుగు పట్టే రైట్ డిస్కషన్ పార్టీలోనే మీరు ఉన్నారు. డిస్కషన్ ఏ మళ్ళీ ఎటు విధంగా వెళ్తుంది? గొడుగు పట్టే నాయకుడి రైట్ నీడలో డిస్కషన్ ఎటు మీరు వెళ్తుంది? ఉన్నారు. ఫైనల్ గా ప్రజలు ఏం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రవికుమార్ గారు చెప్తే క్లోజ్ చేసేద్దాం. ఎస్ సార్, ప్రజలు అనే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఏ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారు అనేది ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది. నిన్నటి వరకు ఒక 6 నెలల వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుంది అనుకున్న చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా అద్భుతమైన సంక్షేమ పథకాలతో సూపర్ 6 తో ప్రజలకు చేరువయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నాను, నేను బటన్ నొక్కనే ఒక సంకేతాన్ని ఈ రోజు బయట పెట్టారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు ఒక అవగాహనకు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. అంటే ఈ రోజు ఒక మాట మాట్లాడి రేపు మార్చుతారని అంటే ఎస్ తప్పు. ఈ రోజు నేను మాట్లాడిన మాట రేపటికి నెరేటివ్ మారచ్చు. ఎందుకంటే అందులో ఉన్న లోతుగా విశ్లేషించిన తర్వాత దాంట్లో నిజాలకి మనం స్టిక్ ఆన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రజలు అనే వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇవ్వడానికి డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ బట్టలు నొక్కే కార్యక్రమం, ఈసీ తీర్పులు, కోర్టు తీర్పులు ఇవన్నీ ఎలక్షన్ మీద ఏం ప్రభావం ఉండదు. ఆల్రెడీ క్యాంపెయిన్ లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. 13వ తేదీ సాయంత్రానికి మనం ఒక నిర్ణయానికి వచ్చి ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాయపడ అన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాణిక్యాలరావు గారు, అలాగే శివరాం ప్రసాద్ గారు. ఓవరాల్ ఇప్పటికే మనం చూస్తే ప్రజల నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. కేవలం ఓటింగ్ మెషిన్ల మీద, ఈవీఎం మెషిన్ల పైన బటన్ నొక్కడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏమి తీర్పు ఇవ్వబోతారన్నది మరొక, అంటే టైం ఎక్కువ ఉంది కానీ బట్ 13వ తారీఖు సాయంత్రం వరకు మనకు అర్థమైపోతుంది. ఆ ట్రెండ్స్ అన్న మనకు తెలిసిపోతాయి. కాబట్టి అప్పటి వరకు ఎదురు చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.